రీసెంట్‌గా మనకి ఐక్యూ నుండి ఐక్యూ Z10 అండ్ ఐక్యూ Z10X అని చెప్పి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. సో, ఈ వీడియోలో వాటి ఫుల్ స్పెసిఫికేషన్స్, ప్రైజెస్ అండ్ ఆఫర్స్ సో, అన్నీ అయితే ఉంటాయి. అండ్ ఆ ప్రైజెస్‌కి మొబైల్స్ కన్సిడర్ చేయవచ్చా? వర్త్ అవుతాయా? లేదా? అన్నీ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్. సో, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు ఎంత ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేస్తే అంత ఫాస్ట్‌గా ఛానల్ గ్రో అవుతుంది. అండ్ దాంతో పాటు మనం ఇంకా మంచి కంటెంట్ అయితే చేయొచ్చు. లైక్ మొబైల్ ఫోన్స్ అన్బాక్సింగ్స్, రివ్యూస్ అండ్ ఇంకా డిఫరెంట్ కంటెంట్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్‌లో మనం ఐక్యూ Z10 దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. సో, ఇది వచ్చేసి మనకి 20,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉండే మొబైల్. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.77 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్‌తోనైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్‌తోనైతే వస్తుంది. అండ్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 చిప్‌తో వస్తుంది. అండ్ LPDDR4X RAM సపోర్ట్, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుంది. 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తోనైతే వస్తుంది. అండ్ ఇక ఇది వచ్చేసి మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. అండ్ 2 ఇయర్స్ వరకు మేజర్ OS అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అండ్ ఇక దీని ప్రైజెస్ విషయానికి వస్తే మనకి 3 వేరియంట్స్‌లో అయితే అవైలబుల్ ఉంది. బేస్ వేరియంట్ 8+128GB 21,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ 8+256GB 23,999 ఉంటుంది. అండ్ 12+256GB టాప్ వేరియంట్ 25,999 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఆఫర్స్ విషయానికి వస్తే వచ్చేసి మనకి April 16th నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుండి ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ పైన 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక ఈ ప్రైజెస్ కి లైక్ 22,000, 21,999 బేస్ వేరియంట్ ఉంది కదా, అంటే 22,000 కి మనం ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చు అనే విషయానికి వస్తే లైక్ ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. డిస్ప్లేలో కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ చేయాల్సింది. సో బట్ ఓకే డిస్ప్లే అని చెప్పొచ్చు. కెమెరాస్ అయితే కొంచెం హెవీ చేంజెస్ చేయాల్సింది. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఓకే, బట్ ఇంకొకటి అల్ట్రా వైడ్ సెన్సార్ ఇవ్వాల్సింది 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో అయితే సరిపెట్టారు. ఇది కొంచెం బ్యాక్ స్లాష్ అయితే అవుతుంది. అంత ప్రైస్ పెట్టి కెమెరాస్ మంచిగా లేకపోతే అంత బాగోదు కదా. సో మంచి కెమెరాస్ ఇవ్వాల్సింది. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. సో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా లైక్ LPDDR4X RAM సపోర్ట్ ఇచ్చారు, UFS 3.1 ఇచ్చారు. సో ఇది కూడా చేంజ్ చేయాల్సింది. LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఇవ్వాల్సింది. సో అవి కొంచెం మనకి బెటర్ కాంబినేషన్ అయితే అవేది. అండ్ బ్యాటరీ 7300 mAh ప్రొవైడ్ చేశారు. సో అంత బ్యాటరీ కాకుండా 5000 ప్రొవైడ్ చేసైనా ఈ చేంజెస్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. 5000 బ్యాటరీ అయినా కూడా మనకి మోర్ దెన్ సఫిషియంట్ 1 డే వరకు కంపల్సరీ వస్తుంది. 7300 అనేది ఇట్స్ హ్యూజ్ బ్యాటరీ. అండ్ ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ పడుతుంది. అదే 5000 బ్యాటరీ ప్రొవైడ్ చేసి 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే మాత్రం ఛార్జింగ్ ఫాస్ట్ అయ్యేది అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ సేపు అయితే వచ్చేది. బట్ ఇప్పుడు కూడా 7300 అనేది ఎక్కువసేపు వస్తుంది. బట్ అంత డ్యూరేషన్ అవసరం లేదు. లైక్ ఎట్లాగో మనం ఛార్జ్ చేస్తాం కదా, లైక్ నైట్ అయినా మ్యాక్సిమం 12 అవర్స్కి ఒకసారి అయినా ఛార్జ్ పెడతాం. సో 5000 మనకి 8 to 12 అవర్స్ అయితే ఈజీ వస్తుంది. 5000 ఇచ్చి మనకి ఇంకా కెమెరాస్లో మంచిగా బెటర్మెంట్స్ చేయాల్సింది. డిస్ప్లేలో అయినా కెమెరాస్లో అయినా బెటర్మెంట్స్ చేస్తే మంచి మొబైల్ అయితే అయ్యేది. బట్ ఇక దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనే విషయానికి వస్తే లైక్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇంకా 3 మొబైల్స్ అయితే వస్తున్నాయి. లైక్ రియల్మీ నార్జో అయితే ఆల్రెడీ లాంచ్ చేశారు. అండ్ మోటో నుండి కూడా మనకి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వివో. సో వివో అండ్ ఐక్యూ రెండు మనకి సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి. సో మనం వివోని లిస్ట్లోకి తీసుకోకపోతే రియల్మీ అండ్ మోటో ఇక్కడ మనకి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. సో వాటిని కూడా కంపేర్ చేసిన తర్వాత కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది అర్థమవుతుంది. బట్ ఇప్పటికైతే ప్రైసెస్ అయితే ఎక్కువ అయినాయి. సో మీకు డిస్కౌంట్లు దొరికితే కనుక తీసుకోండి. అండ్ ఇంకా మీకు ఐక్యూ మొబైల్ కావాలనుకుంటే మాత్రమే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఐక్యూ Z10X గురించి మాట్లాడుకుంటే ఇది మనకి అరౌండ్ 15,000లో లాంచ్ చేసిన మొబైల్. 6.72 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. LCD స్క్రీన్తో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో 1050 పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా కెమెరాస్ మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. బట్ ఇందులో అపేచర్ అయినా, సెన్సార్స్ అయినా, కెమెరా సెన్సార్స్ అయినా ఇవన్నీ ఐక్యూ Z10తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ అంత క్వాలిటీ కూడా ప్రొవైడ్ చేయవు.
అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తారు. Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X RAM సపోర్ట్, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 115 తో వస్తుంది. 2 years OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ఇక ప్రైజెస్ విషయానికి వస్తే ఇందులో కూడా మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ప్లస్ 128GB బేస్ వేరియంట్ 13,499 రూపీస్ అయితే ఉంటుంది. ప్లస్ 128GB 14,999 అయితే ఉంటుంది. అండ్ 8+256GB 16,499 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైజెస్ కి దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అనే విషయానికి వస్తే, సో ఇందులో కూడా ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసర్ ఉంది. సేమ్ IQ Z10 లాగానే మంచి ప్రాసెసర్ అయితే ఉంది. కెమెరాస్లో లిటిల్ బిట్ చేంజెస్ చేయాల్సింది. సో మంచి కెమెరాస్ అయితే ఇవ్వాల్సింది. లైక్ ఫ్రంట్ సైడ్ కూడా 16 మెగాపిక్సెల్ ఇవ్వాల్సింది అండ్ బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఇవ్వాల్సింది. సో ఇటువంటి చేంజెస్ అయితే తీసుకురావాల్సి ఉండే. అండ్ ఇది మనకి April 22 నుండి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. 1000 రూపీస్ కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ పైన డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా కెమెరాస్ అంత ప్రియారిటీ కాదనుకుంటే మాత్రం కన్సిడర్ చేయండి. అండ్ ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. దిస్ ఈస్ అ వీడియో ఫర్ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్.